ప్రభు పేరట అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్థుతులపైన ఆశ్రయుడమైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభ. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభ. ఈ శ్రమ దినములో నాయన ప్రభ మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు కూడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వాక్యము విని నాయన ప్రభ, వాక్యం ద్వారా నిన్ను అనుసరించే భాగ్యమును మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. రోమీలకు 1:8 చూద్దామండి. మీ విశ్వాసము సర్వలోకమును ప్రచారము చేయబడుటను బట్టి మొదట నీ యథార్థత నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. ఏంటిదండి? విశ్వాసం చేత సర్వలోకము ప్రచారించుచున్నది. మనము దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉంటుంది. సమరస్త్రీ ఏం చేసింది? చాలా యేసుక్రీస్తు వారు వస్త్రము ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతానని విశ్వాసంతోనే కదా దేవునిని ముట్టుకున్నది. హన్నా కూడా ఏం చేసింది? నేను దేవునిని ప్రార్థిస్తే నాకు బిడ్డలు కలుగుతారని విశ్వాసంతో ప్రార్థన చేసింది. మనము కూడా అలాంటి విశ్వాసమును కలిగి ఉండాలి. మనము కూడా దేవుని ఎడల విశ్వాసమును, నీతిని కలిగి ఉండాలి. నీతిని అనుసరించి నడుచుకోవాలి. మనము మొదట మీ యథార్థత నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు. మనము నిజముగా దేవునికి ఏమి చెల్లించాలండి? కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకోవాలి. దేవుని వాక్యమును మనము అనుసరించాలి. అలాంటప్పుడు మనము విశ్వాసము కలిగి, దేవుని యందు నిలకడ కలిగి, దేవునిలో ప్రార్థించేవారుగా ఉండాలి. మనము మొదట ఏమి కలిగి ఉండాలి? మనము యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్థుతులు కలిగి ఉండాలి. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఉండాలి. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకునిచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్నాను. దేవుడే నాకు సాక్షి. ఏంటిదండి? మనం దేవుని సేవ చేయాలని చాలామంది అనుకుంటాం, కానీ అదేంటది? అది దేవుడు ఎన్నుకుంటేనే మాత్రమే జరుగుతుంది. అది దేవుని ఎన్నుకోకపోతే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతిని ఎడతెగక ప్రార్థన చేస్తే దేవుడు మనలను ఎన్నుకుంటాడు. ఎన్నుకునే ముందు ఏం చేస్తాం? ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి, ఎన్నో వేదనలు వస్తూ ఉంటాయి, కానీ మన ప్రార్థన జీవితం ఎప్పుడునూ కూడా విడిచిపెట్టకూడదు. ఎన్ని ఆటంకములు వచ్చినా సరే దేవుని యొద్దకు వచ్చుటకు మనము కొన్ని ఆటంకములు వస్తూ ఉంటాయి. దేవుని చిత్తము వలనే నాకు వీలు కలుగునేమో. నిజమే కదండి. దేవుని చిత్తము లేనిది మనం ఏది కూడా చేయలేము. మనం కొన్ని ఆశలతో మనం ఎదురుకు వెళ్తాం, కానీ మన చిత్తము కాదు, దేవుని చిత్తము నెరవేరుస్తాను. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. దేవుడు అనుకున్నది జరుగుతుంది. మనం దేవుడా నేను ఏది కావాలనుకున్నాను, కానీ నాకు అది ఇచ్చేవండి. కానీ దేవుడు మన కొరకు ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. దానిని దేవుడు బయలుపరుస్తాడు. అంతేగాని మనం అనుకున్నది కదా. దేవుని చిత్తానుసారమును మాత్రమే మనం నడుచుకోవాలి. మనం విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుని ఎడల ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. నా ప్రార్థనలన్నీ ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచున్నాను. ఎప్పుడండి? ఎల్లప్పుడూ కూడా దేవుని బ్రతిమాలుకుని మనము ప్రార్థన చేయాలి. మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకునిచున్నాను. ఇందుకు ఆయన కుమారుడు సువార్త విషయమై నేను నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పుచున్నాడు. ఎందువలన? ఎడతెగక దేవుడు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా దేవుని ఎడల నమ్మకమును కలిగి ప్రార్థన చేయాలి. నిత్యము కూడా దేవునిని స్తుతించేవారుగా ఉండాలి. అప్పుడు మనల్ని ఎన్నుకుంటాడు దేవుడు. మనం ఎన్నుకోకపోతే మనం ఏది కూడా చేయలేము. ఒకవేళ ఇలా బోధిస్తున్నారు, లేకపోతే ఇలా చేస్తున్నారు అంటే అది దేవుని ప్రాధాన్యత లేకపోతే మనం ఏది కూడా చేయలేము. ఒకవేళ నాకు ఈవిడ అనుకోవచ్చు, ఎన్నో దోషాలు పాపాలు పాపం చేయని వాడు ఎవరును కూడా లేడు. ఒక్కడును కూడా నీతిమంతుడు లేడు. ఈ లోకంలో ఎవరును కూడా నీతిమంతులు లేరు. 17వ అధ్యాయం చూద్దామండి. రోమిలకు 1:17 చూద్దాం. ఎందుకని నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడును. ఎలా అండి? ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని. మనం నీతిమంతులు ఎలా జీవిస్తారు? విశ్వాసము మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచునని చెప్పుచున్నాడు. దేవుని యందు మనం బయలుపరచాలి. దేవుని యందు మనము నమ్మకమును, దేవుని ఎడలే మనము నీతి కలిగి ఉంటే ఈ లోకంలోని మనుషులకు మనము ఏ మాత్రమును కూడా జడవకూడదు. ఎన్నో మాటలు అంటువారు. మనుషులు ఏంటంటే ఎదుటి వారిని నీళ్లు పోసి కూర్చోబెట్టడమే తప్ప, కానీ వారు దేవునిలో ఎదుగుతున్నారు, వారిని ప్రోత్సహిద్దాము, లేకపోతే వాళ్ళకి ఒక తోడుగా ఉందాము అనేవారు ఎవరు? దేవుడు
మనుషులు అలాంటి వాళ్ళు కాబట్టి దేవుడు ఎన్నుకుంటాడు. ఎందుకంటే నిలకడ జీవితంను దేవుడు ఇస్తాడు మనకి. ప్రార్థన యందు ఎడతెగక ప్రార్థన చేస్తే, నిత్యము దేవుని స్తుతిస్తే, దేవునికి విశ్వాసమును కలిగి ఉంటే, దేవుని బిడ్డలుగా ఉంటే, దేవుని సువార్తలు మనం ఎదగాలంటే దేవుడు ఎన్నుకోకపోతే మనం ఏది కూడా చేయలేము. ఒకవేళ ఎలా నిలబడి చేస్తున్నామంటే అది దేవుని కృపే. ఒకవేళ మనం ఎలా ఉన్నామంటే అది దేవుడిచ్చిన దయే. ఆయన ఎన్నుకోలేకపోతే మనం ఏ మాత్రమును కూడా చేయలేము. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తను కలిగి ఉండాలి. మన ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది మానేసి మనం ఏం చేస్తామంటే వెకిలి మాటలే వెకిలి చేస్తాం. వీటికి ఎప్పుడూ కూడా చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే దేవుని ఉన్న స్థలము, మనం నిలుచున్న స్థలం ఏమిటది? అతి పరిశుద్ధమైన స్థలం అని చెప్పి ఉన్నాడు. ఆ పరిశుద్ధ స్థలానికి ఇచ్చే వ్యత్యాసము ఇవ్వాలి. దేవునికి ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి, మనుషులకి ఇచ్చే ప్రాధాన్యత. కానీ ఎప్పుడును కూడా ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. నీతిమంతులను అనుసరించి నడుచుకోమని చెప్పుచున్నాడు. నీతిని అనుసరించి నడుచుకుంటే ప్రతిదీని కూడా మనకి సాధ్యమే. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆశ్రయుడమైన ఓ దేవా నీకు వందనాలు. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా నీకు వందనాలు. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఉన్నవారిని లేని వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. అనారోగ్యంతో ఉన్నవారిని కూడా బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. మాకు తెలిసిన వారిని తెలియని వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కనికరమును నీ దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కాపుదలను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నిత్యము నేను కొనియాడబడేవారుగా ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబమును దీవించమని, బస్సులో వెరిచి, రైల్లో వెరిచి, హెలికాప్టర్లు ఏ వాహనమైతే నడుపుచున్నారో వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకే స్తోత్రము గానము చేయుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా, ఎంతోమంది నాయన ప్రభా అనారోగ్యంతో ప్రభా ఉన్నారు నాయన ప్రభా. అనేకమైన వ్యాధులతో ఉన్నారు నాయన. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. వారిని బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నిత్యము నేను స్తుతించేవారుగా ఉండుటకు సహాయం చెయ్యి. మాకు మారు మనసు దయచేయి నాయన ప్రభా. నీ రాకడ కొరకు మేము ఎదురు చూసే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. తండ్రి యేసయ్య, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మా దేశాలని, మా సంఘాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరింట్లో అయితే ప్రభా ఏ శోధన ఉన్నదో మాకు తెలియదు నాయన ప్రభా. వారి శోధనలను, వేదనలను తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. మమ్మల్ని నీతిమంతులుగా నీ రాజ్యంలో చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భువ్యందు నెరవేరునట్లును మానిదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.